కార్యముల గ్రంథం 9వ అధ్యాయం. అపోస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనాన్ని నేను చదువుతాను. అపోస్తలుల కార్యములు 9:11. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్ననిదనబడిన వీధికి వెళ్ళి యోదా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అది అలాగే ఉంచి సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 6-7 వచనాలు 8 వచనాల వరకు నేను చదువుతాను. 6 నుంచి. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడగు అహీమెలకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా, అబ్యాతారు ఏఫోదును దావీదునొద్దకు తీసుకొని వచ్చెను. నేను ఈ దండును తరిమిన ఎడల దాని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా, తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారినందరినీ దక్కించుకొందువని సెలవిచ్చెను. చివరి మాట ఆ ధ్యానం వచ్చినప్పుడు చెప్తాను. 2 మాటలు చదువుకున్నాం. ఈ 2 మాటల యొక్క ఉద్దేశం ఏంటంటే, ప్రార్థన అనేది మార్పు చెందిన జీవితానికి రుజువు. ప్రేయర్ ఈజ్ ద ప్రూఫ్ ఆఫ్ ఏ చేంజ్డ్ లైఫ్. నీ జీవితం మారింది అని అనడానికి రుజువు ఏంటంటే ప్రార్థనే. ప్రార్థనే లేకపోతే నీ జీవితం మారింది అని అనడానికి రుజువే లేదు. ఒక మనిషి బతికి ఉన్నాడు అనడానికి రుజువేంటి అంటే చాలా రుజువులు ఉన్నాయి. కదిలే మనిషిని, చలించే మనిషిని, తిరిగే మనిషిని ఎవరు అనుమానించరు. కానీ కదలిక లేని మనిషిని అనుమానించడానికి, ఆ అనుమానం నిర్ధారించుకోవడానికి చేసే ఒకే ఒక్క పని పల్స్ పట్టుకోవడం లేదా ముక్కు దగ్గర చేయి పెడతాం. ముక్కు దగ్గర చేయి పెట్టినప్పుడు శ్వాస ఆగిపోతే ఏమంటాం? వీ డిక్లేర్ హీఈస్ డెడ్. ప్రార్థన కూడా అంతే. ఒక వ్యక్తి జీవితంలో ప్రార్థన అనేది అతడు ఆత్మీయంగా బ్రతికి ఉన్నాడు అనడానికి రుజువు. అందుకే హాస్పిటల్కి వెళ్ళగానే మిగతా పరీక్షలన్నీ చేయకముందు డాక్టర్లు 2 పరీక్షలు చేస్తారు. ఏంటో చెప్తారా? 2 పరీక్షలు. 1 బీపీ కడతారు, 2 ఆక్సిజన్ లెవెల్ పెడతారు. దాన్ని ఏమంటారు? పల్స్ ఆక్సిమీటర్ పెడతారు. రెండోది బీపీ. ఈ 2 పెడతారు. పల్స్ ఆక్సిమీటర్ లెవెల్ తక్కువ ఉందంటే అర్థం అనారోగ్యంగా ఉన్నాడని, ఆక్సిజన్ లెవెల్ తక్కువ ఉందని. అలాగే మనం కూడా మన ఆత్మీయ జీవితంలో మారాము అని అనడానికి రుజువు ఏంటంటే ప్రార్థన చేయడమే. ఇఫ్ యూ డోంట్ ప్రే, యు ఆర్ నాట్ సేవ్డ్. రక్షించబడని వ్యక్తి ప్రార్థన చేయలేడు. ప్రార్థన చేయని వ్యక్తి రక్షించబడ్డట్టు కాదు. సో మొదటిది తలంపు. మన ప్రార్థన అనేది మన రక్షణకు రుజువు. 2వ తలంపు, ప్రేయర్ ఈజ్ ద ప్రూఫ్ దట్ యు డిపెండ్ ఆన్ గాడ్. ప్రార్థన అనేది దేవుని మీద నువ్వు ఆధారపడుతున్నావు అనడానికి రుజువు. దేవుని మీద నువ్వు ఆధారపడుతున్నావు. యు ఆర్ డిపెండింగ్ ఆన్ గాడ్. దేవుని మీద ఆధారపడటం అంటే ఏంటి? భారం ఆయన మీద వేయడం. ఇందాక మనం చదివిన సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయంలో ఇశ్రాయేలీలకు రాజుగా ఉన్న దావీదు అమాలేకీయులు వచ్చి
ఆ పట్టణం మీద దాడి చేసి వారి బంధువులను, వారి యొక్క కుమారులు కుమార్తెలను, భార్యలందరినీ తీసుకొని వెళ్ళిపోతే దావీదు ఏం చేస్తున్నాడంటే, యెహోవా నేను వెళ్ళనా, నేను తరవనా అని అడుగుతున్నాడు. ఇక్కడ ఒక మాట మీ తలంపు మీరు ఆలోచించాలని కోరుతున్నాను, మీ మనస్సు పనిచేయాలని కోరుతున్నాను. దావీదు తరమగలిగి అడుగుతున్నాడా, తరమలేక అడుగుతున్నాడా? తరం కలిగిన వాడు తరంగలడు, నాశనం చేయగలడు, వారిని మట్టుబెట్టగలడు. కానీ ఎందుకు అడుగుతున్నాడు? దేవుని మీద ఆధారపడుతున్నాడు. అంటే ప్రార్థన అంటే అర్థం ఏంటంటే, నువ్వు చెయ్యగలిగిన పనిని కూడా దేవుని సెలవు తీసుకొని చేయడం. అది నేను కొంతమంది దేవుని దాసులను చూశాను. వారు బయలుదేరేటప్పుడు ప్రార్థన చేస్తారు. కారులో కూర్చొని, డ్రైవింగ్ సీట్ మీద కూర్చొని, మళ్ళీ స్టీరింగ్ పట్టుకొని మళ్ళీ ప్రార్థన చేస్తారు. ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు అది ఆపేసిన తర్వాత మళ్ళీ ప్రార్థన చేస్తారు. చూడటానికి ఎట్లా ఉంటుంది అది? ఏంటది? చాదస్తంలాగా ఉంటుంది. చాదస్తం కాదు అది, దేవుని మీద ఆధారపడడం. ప్రేయర్ ఈజ్ ద ప్రూఫ్ దట్ యు డిపెండ్ ఆన్ గాడ్. సహజంగా ప్రార్థన అనే దాన్ని మనం ఎప్పుడు వాడతాం? మనం చేయలేనప్పుడు వాడతాం. కానీ నిజమైన ప్రార్థనా పరుడు చేయగలిగినప్పుడు చేయగలిగిన పనుల విషయమై దేవుని అనుమతి కోరతాడు. అది ప్రార్థన. అప్పుడు నువ్వు ఆత్మీయంగా సరిగా ఉన్నావు అనడానికి గుర్తు. యేసు ప్రభు వారు లాజరు సమాధి దగ్గరికి వెళ్తూ ప్రార్థన చేశాడు. ప్రార్థన చేశాడని ఎట్లా చెప్పగలం? సమాధి దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు? తండ్రి, నా మనవి వినినందుకు నీకు కృతజ్ఞత. ఏంటి అడ చూస్తున్నారు? తెలీదా? నా మనవి వినినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అన్నాడు. అంటే ఎక్కడ చేశారు? దారిలో ఉండగా చేశాడు. ఇక్కడ మాట్లాడుతున్నాను, తండ్రిని అడిగితేనే చేయగలడా? అడగకుండా కూడా చేయగలడా? ఆయన అడగకుండా కూడా చేయగలడు. మరి ఎందుకు చేశాడు? అరే చేత అయిన నేనే తండ్రి మీద ప్రతి చిన్న పనికి అలా ఆధారపడుతున్నానే, చేతగాని మొకాల్లారా మీరు కూడా అలాగే చెయ్యండిరా అని మెసేజ్ ఇస్తున్నాడు అన్నమాట. ఇప్పుడు మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. మనకి ఏదైనా జరిగితే సహజంగా మనము చేత అయిన వాటన్నిటిని దేవుడి సెలవు లేకుండానే చేసేస్తాం. ఉదాహరణకి, నీకు బట్టలు కావాలి, బిసెంట్ రోడ్లో వెళ్తున్నావు, పక్కనే ఆఫర్ కనపడింది, జేబులో 1000 రూపాయలు ఉన్నాయి, 500కి 2 చొక్కాలు ఇవ్వబడును అను, 500కి 1 చీర ఇవ్వబడినను కనపడింది. నీ దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి. ప్రార్థన చేసి వెళ్ళేది ఎంతమంది? చేయకుండా వెళ్ళేది ఎంతమంది? గుండె మీద చేసుకొని చెప్పండి. దానికి కూడా దేవుని సెలవు అడగటం, అది నిజమైన భక్తి. దేవా, నా దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి, అవసరం చొక్కాలు ఉన్నాయి, కొనమంటావా వద్దంటావా? ప్రేయర్ ఈజ్ డిపెండెన్స్ ఆన్ గాడ్. ప్రార్థన అనేది నీకు చేతగాని విషయంలో ఏడవడం కాదు, చేతైన విషయాల్లో కూడా దేవుని సెలవు అడగటం, నువ్వు చేయగలిగిన వాటి విషయంలో కూడా దేవుని సెలవు అడగటం. దావీదు అదే నేర్పిస్తున్నాడు. అందుకే అంటాడు ఏమని? నా నీతికి ఆధారమగు దేవా అంటాడు. అంటే ఆధారం దేవుడు. అంటే ఈ మాట చదివినప్పుడు నాకేమనిపిస్తుంది? యెహోవా, నేను వెళ్తే అమాలేకి వెళ్ళి తరుంతానా, వెళ్ళనా అని అడుగుతున్నాడు. ఒకవేళ దావీదు దేనికి సిద్ధపడి అడగాల మాట? వద్దు దావీదు,
వాళ్ళ సావు వాళ్ళని సావనివ్వు అని గనక అన్నాడు అనుకో, దావీదు ఏం చేస్తాడు? ఏం చేయాలి అక్కడ? ఆగిపోతాడు. కొంతమంది అప్పుడప్పుడు ఊర్లు వెళ్ళేటప్పుడు ప్రత్యేకంగా ఇలా చెబుతుంటారు, నేను ఊరు వెళ్ళాలనుకుంటున్నాను, వెళ్ళొస్తాను అని చెప్పేస్తారు. కానీ కొంతమంది ఊరు వెళ్ళాలనుకుంటున్నాను, వెళ్ళమంటారా? ఈ రెండిట్లో ఒక తండ్రి తన పిల్లల విషయమై ఎవరిని ఇష్టపడతాడు మీరు చెప్పండి? నేను బయలుదేరుతున్నాను, బజారు వెళ్తున్నాను అని చెప్పేవాడినా, డాడీ బయటికి వెళ్తున్నాను వెళ్ళమంటావా అనేవాడినా? దేవుడు ఎవరిని ఇష్టపడతాడు చెప్పండి? దేవా నాకు అవసరం ఉంది, వెళ్ళనా? నేను ఇది చేయాలనుకుంటున్నాను, చేయనా? దట్ ఈజ్ స్పిరిట్ ఆఫ్ ప్రేయర్. అది ప్రార్థన ఆత్మ. చేయగలిగిన వాటిని కూడా దేవుని సెలవు. చూడటానికి అది పిచ్చితనం లాగుంటుంది, అది వెర్రితనం లాగుంటుంది, కానీ దేవుడు కోరేది అదే. కాబట్టి ప్రియులారా, ఇది రెండవ తలంపు. రెండు చెప్పాను. ప్రార్థన అంటే నువ్వు మారినవు అనడానికి రుజువు. రెండవది, ప్రార్థన అంటే నువ్వు దేవుని మీద ఆధారపడుతున్నావు అన్నదానికి రుజువు. మూడవ తలంపు చెప్పి మనం ప్రార్థనలోకి వెళ్దాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాజకులను కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని సలహా ఇచ్చుచున్నాను అంటలేదు, కానీ ఏమన్నాడు? దేనికంటే ముఖ్యంగా? ఇప్పుడే చదివాం, అన్నిటికంటే ముఖ్యంగా. అంటే ప్రార్థన అనేది అన్నిటికంటే ముఖ్యంగా చేయాల్సిన పని. ప్రేయర్ ఈజ్ వైటల్ దాన్ ఎనీ అదర్ యాక్టివిటీ ఇన్ క్రిస్టియన్ లైఫ్. ప్రార్థన అనేది మనం చేసే ఏ కార్యక్రమం కంటే కూడా ప్రాముఖ్యమైనది, ప్రధానమైనది, అన్నిటికంటే ముఖ్యంగా. ఎవరి కోసం ప్రార్థన చేయాలి? మనుషులందరి కొరకు, అధికారుల కొరకు, రాజుల కొరకు విజ్ఞాపన, ప్రార్థన, కృతజ్ఞతాస్తుతులు, యాచనలు, చాలా మాటలు అన్నాడు. కాబట్టి సహోదరులారా, ప్రార్థన అంటే అన్నిటికంటే ముఖ్యంగా చేయాల్సిందే. ఇప్పుడు చెప్పండి, మన జీవితంలో ప్రార్థన అన్నిటికంటే ముఖ్యంగా ఉందా, అన్నిటికంటే అధమంగా ఉందా? నాకేం జవాబు చెప్పక్కర్లా, మీ మనస్సాక్షికి మీరు చెప్పుకుంటే చాలు. ఈజ్ ప్రేయర్ వైటల్ ఇన్ యువర్ లైఫ్ ఆర్ ఫ్యాటల్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో ప్రార్థన ముఖ్యమైందా, లేకపోతే దిక్కులేని పరిస్థితుల్లో, చేతగాని పరిస్థితుల్లో, ఏమీ తోచని పరిస్థితుల్లో చేసేదా? అందుకని ప్రార్థన అనేది తప్పకుండా మనం చేయాల్సిందే. స్టీరింగ్ లాగా వాడితే నీ ప్రార్థన ఆశీర్వాదకరంగా ఉంటుంది. స్టెప్ అండ్ టైర్ లాగా వాడితే జరగాల్సిన నష్టం జరిగాక దానికి కూడా ప్రతిఫలం వస్తుంది, కాదని నేను అంటలేదు. కాబట్టి ప్రార్థన కొంతమంది స్టీరింగ్ లాగా వాడతారు. స్టీరింగ్ అంటే స్టీరింగ్ ఎక్కువ వాడతారా, స్టెప్ అండ్ టైర్ ఎక్కువ వాడతారా డ్రైవింగ్లో? స్టీరింగ్ వాడకుండా డ్రైవింగ్ ఉండదు. ఏ చిన్న మూమెంట్ అయినా స్టీరింగ్. సో ప్రార్థన మన జీవితంలో స్టీరింగా, స్టెప్ అండ్ టైరా? స్టెప్ అండ్ టైర్ ఎప్పుడు వాడతారు? పంచర్ అయినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు.
సోదరులారా, వాక్యం వినేవారులారా, ప్రార్థన ఎందుకు వాడుతున్నారు మీరు? దేనికి వాడుతున్నారు? స్టీరింగ్ అంటే ప్రతి చిన్నదాని, ప్రతి మలుపుకి, ప్రతి కదలికకు ఏదో ఒక రకంగా స్టీరింగ్ కదులుతూనే ఉంటుంది. స్టెప్ అండ్ టైర్ అంటే అది ఆగిపోయినప్పుడు, అప్పుడు దాని కింద ఒక జాకీ పెట్టి తిప్పి పండుకొని ఆ టైర్ తీసి దీనికి పెట్టి దీన్ని తీసి పంచర్ వేయించి. అంటే ప్రార్థన అనేది అన్నిటికంటే ముఖ్యమైన యాక్టివిటీ. ప్రార్థన చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఇది మనం అందరి కోసం ప్రార్థన చేయాలి. ప్రాముఖ్యంగా ఆ ప్రార్థన చేయటానికి కారణం ఏంటి? ఎందుకు చేయాలి అని అంటే, ఎందుకు చేయాలి? నువ్వు నెమ్మదిగా బతకాలంటే చేయాలి. పర్లేదు, శ్రమలతో బతకాలంటే నువ్వు వదిలేసాయి, దేవుడు ఎట్టో కట్ట చేసుకుంటాడు. నువ్వు నెమ్మదిగా బతకాలంటే మాత్రం ప్రార్థనను స్టీరింగ్ లాగా వాడాల్సిందే. ప్రార్థన మనం ఎలా వాడుతున్నాం? 3 తలంపులు నేను చెప్పాను, చాలు. మొదటి తలంపు, ప్రార్థన మన జీవితం మారింది అనడానికి రుజువు. ప్రార్థన మన జీవితంలో దేవుని మీద ఆధారపడటం అని అనడానికి రుజువు. మూడవది, ప్రార్థన మన జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన కార్యక్రమంగా ఎంచుతున్నాం అనడానికి రుజువు. వాట్ ఈజ్ ద ప్లేస్ ఆఫ్ ప్రేయర్ ఇన్ యువర్ పర్సనల్ లైఫ్? వాట్ ఈజ్ ద ప్లేస్ ఆఫ్ ప్రేయర్ ఇన్ యువర్ ఫ్యామిలీ లైఫ్? వాట్ ఈజ్ ద ప్లేస్ ఆఫ్ ప్రేయర్ ఇన్ యువర్ చర్చ్ లైఫ్? నీ జీవితంలో ప్రార్థన యొక్క స్థానమేంటి? నీ వ్యక్తిగత జీవితంలో ప్రార్థనకున్న స్థానమేంటి? నీ కుటుంబ జీవితంలో ప్రార్థనకున్న స్థానమేంటి? నీ యొక్క సంఘ జీవితంలో ప్రార్థనకున్న స్థానమేంటి? అదే నీ యొక్క ఆధ్యాత్మిక జీవితం. దట్స్ ఆల్. ఇంతకంటే పెద్ద లోతైన సందేశం ఏం అవసరం లేదు. ప్రార్థన పట్ల నువ్వు ఎలాంటి వైఖరి కలిగి ఉన్నావో అదే నీ ఒరిజినాలిటీ. ప్రార్థనలో ఓడిపోయిన వ్యక్తి అన్నిట్లో ఓడిపోయినట్టే. ఇఫ్ యు ఆర్ డిఫీటెడ్ ఇన్ ప్రేయర్ లైఫ్, యు ఆర్ డిఫీటెడ్ ఎవ్రీవేర్. ప్రార్థనలో గెలిచిన వ్యక్తి అన్ని విషయాల్లో గెలవడానికి దేవుడు మార్గం సుగమం చేస్తాడు. దావీదును దేవుడు హృదయానుసారుడు అని అనడానికి అదే కారణం. ఏంటి కారణం? ప్రతి విషయంలో దేవుణ్ణి అడుగుతాడు. దేవా ఈ పని చేయనా, దేవా ఈ పని చేయనా, దేవా ఈ పని చేయనా. మీకు అర్థమవటా కడుతున్నాను. సెల్ ఫోన్ పట్టుకున్నప్పుడు దేవా ఇది చూడనా అని అడిగి పట్టుకునే వాళ్ళు ఎంతమంది? ఎస్, ఫూలిష్నెస్ లాగా కనపడవచ్చు అది. కానీ అదే నువ్వు విశ్వాసివా అవిశ్వాసివా అనడానికి రుజువు. అది నీ చేతిలో ఉన్న పని, చేతనైన పని. దానికి కూడా దేవుని పర్మిషన్ అడగటం. ఎందుకంటే నువ్వు ఆడాలంటే నీ ఊపిరి ఆడితేనే కదా దాన్ని పట్టుకునేది. ఊపిరి ఆగిపోతే ఫినిష్. ఊపిరి ఎవరి చేతిలో ఉంది? దేవుడి చేతిలో ఉంది. ఆ చిన్న పనికి కూడా దేవుని సెలవు అడగటం, అది ఆయన మీద ఆధారపడడం. సో ప్రార్థన అనేది అంత ప్రాముఖ్యమైనది. నా ప్రశ్న ఏంటంటే, నీ జీవితంలో ప్రార్థనకున్న స్థానం ఏంటి? అదే యేసు ప్రభు జీవితంలో ప్రార్థనకున్న స్థానం ఏంటి? ఆయన కలువరి శిలువలో మాట్లాడిన 7 మాటల్లో 3 మాటలు ప్రార్థనే. 1వ మాట, 4వ మాట, 7వ మాట. మొదటి మాట ఏంటి? తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరగరు. చచ్చిపోయే మనిషి అదేం ప్రార్థన అండి? తండ్రి నాకు ఏదన్నా హెల్ప్ చేయి, నేను రక్షణ కోసం నువ్వు వెళ్ళమన్నావని వస్తే
ఏంటి వీళ్ళంతా ఎడ చేస్తున్నారు, వీళ్ళ సంగతి చూడు అని అనాలి. అని లేదా ఎదుటి వాళ్ళని, అరే బుద్ధి లేదురా, మీరు రక్షణ కోసం వస్తే నన్ను ఇలా చేస్తున్నారా అనైనా అనాలి. కానీ ఏమంటున్నాడు తండ్రి, వీరేమి ఫాదర్ ఫర్గివ్ దెమ్ ఫర్ దే నో నాట్ వాట్ దే డూ. మధ్యలో నా దేవా నన్నెందుకు చేయి విడిచావు. చివరి మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. అది దేవుని మీద ఆధారపడటం అంటే. ప్రార్థన అనేది ఏ ప్లేస్లో ఉంది? అదే మన నైజం, మన ఒరిజినాలిటీ అదండి. మనుషుల ముందు రావడం, పాటలు పాడటం, వాయిద్యాలు వేయడం, పనులు చేయడం, ఫైన్, ఇది మంచిదే. కానీ దిస్ ఈజ్ నాట్ ఒరిజినాలిటీ. ఒరిజినాలిటీ అంటే ఏంటంటే నువ్వు మోకాళ్ళ మీద ఎంతసేపు దేవునితో సహవాసం చేయగలవో. ఇంకా రాత్రి కుటుంబ ప్రార్థనలో మేము ఇలా అనుకున్నాం ఏంటంటే, అసలు నీ ప్రార్థన క్రమశిక్షణ తెలుసుకోవాలి అని అంటే నువ్వు మోకాళ్ళ మీద ఉండి ఎంతసేపు ప్రార్థన చేయగలవు, అదే నీ ఒరిజినాలిటీ. అప్పుడు దానికి నేను ఒకటి యాడ్ చేశాను. ఇదే పౌలు తిమోతికి రాస్తూ కింద భాగంలో అంటాడు, పురుషులు తమ పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలంటాడు కదా. చేతులెత్తి నువ్వు ఎంతసేపు ప్రార్థనలో ఉండగలవు, అది నీ ఒరిజినాలిటీ. అంటే ఈ చేతులు భారం నీ ఫీల్ అవుతూ ప్రార్థన చేయటం, అది. చేతులన్నీ జారేసి పొయ్యిలో పుల్లలు పెట్టినట్టు కాళ్ళు చాపి ఓ స్తంభానికో గుమానికో ఆనుకొని ఓ కుర్చీలో కూర్చొని ఇలా సొంగగారుతా ఇక్కడి నుంచి కారుతా ఉంటుంది నిద్రపోతే, బాబు నువ్వే ప్రార్థన నేనా దేవా ప్రేమానమ్మకం కలిగిన తండ్రి అంటాం. ఇది కాదు ప్రార్థన. నీ చేతులు ఎత్తి అప్పుడు ప్రార్థన చేయి. నిద్ర వచ్చినప్పుడు అవి దిగుతూ ఉంటాయి, వెంటనే మెలుకు వస్తుంది. అది అసలు చెప్పిన ఉద్దేశం. పురుషులు తమ ప్రతి స్థలమందు పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థన చేయమన్నారు. ఎక్సర్సైజ్ దట్ యాక్టివిటీ, దాన్ని సాధిద్దాం, ప్రాక్టీస్ చేద్దాం. లేదా మోకాళ్ళ మీద నిలబడి ఉండడం, ఎంతసేపు నువ్వు నిలబడగలవు, అది నువ్వు ఒరిజినల్ యాక్టివ్. అంతేగాని శరీరానికి చక్కగా సుఖం ఇచ్చి ఫ్యాన్ తిన్నగా చూసుకొని దాని కింద కూర్చొని ప్రేయర్ ఈజ్ వార్, యుద్ధం చేయడం. అది ప్రార్థన అనేది మనం ఎరుగుదాం. ప్రార్థనను మనం ఎలా తీసుకోకపోతే స్టెప్ అండ్ టైర్ లాగా వాడుకోవాలి. ఇక పంచర్ అవుతుంది, అప్పుడు దాన్ని ఓడదీసి బిగించుకొని, అప్పుడు దాకా టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్, డబ్బులు వేస్ట్, విసుగు, ఇవన్నీ ఉంటాయి. ఎందుకు? స్టీరింగ్ వాడలేదు కదా సరిగ్గా. ప్రార్థన అనేది అంత ప్రాముఖ్యమైనది. సో ఈరోజు నా ప్రశ్న అదే, ప్రార్థనకు నా జీవితంలో విలువ ఎంత? దట్ ఈజ్ ఓన్లీ మై స్టాండర్డ్, నా ప్రమాణం అదే, ఇంకేది కాదు. నేను పైకి ఎంత బాగా కనపడుతున్నాను, ఎంత బాగా వాక్యం చెప్తున్నాను, ఎంత బాగా వాక్యం చదువుతున్నాను, ఎంత బాగా పాటలు పాడుతాను, ఎంత బాగా వాయిద్యాలు వేస్తున్నాను, ఇది కాదు. ప్రభువుతో నా సమయం. చెప్పండి, 3 తలంపులు ప్రార్థనలోకి వెళ్ళిపోదాం మనం. మొదటి తలంపు, ప్రార్థన నేను రక్షించబడ్డాను అనడానికి రుజువు. 2, ప్రార్థన నేను దేవుని మీద ఆధారపడుతున్నాను అనడానికి రుజువు. అంటే చేయగలిగిన పనుల విషయంలో కూడా దేవుని సెలవును అడగడం, దేవుని పర్మిషన్ అడగడం. పిల్లలు అన్నం కూర అక్కడ ఉండారనుకో, ఎవరి కోసం? పిల్లల కోసమే. వాళ్ళు మొత్తం ఒకళ్ళే తోడుకొని. ఒకసారి ఒక ఆయన వచ్చారు, దొరగారు, 13 గుడ్లు వండి పెట్టారు. వండి పెడితే మొత్తం తినేశాడు ఆయన. తినేసి ఓ కర్రీ ఈజ్ వెరీ నైస్ అన్నాడు. చూస్తే సట్టి మొత్తం ఖాళీ. ఏంటి సంగతి అంటే, మొత్తం ఐ థాట్ ఇట్ ఈజ్ ఫర్ మీ, అంతా నా కోసమే అనుకున్నాను. 13 తినేశాడు. ఆయన చాలా ఎత్తుంటాడు, పిల్లలంటే చాలా ఇష్టం.
ఆయన సూట్ కేస్ మనం తొయ్యలేం, మొయ్యలేం కాదు, తొయ్యలేం. అంత ఉండదు ఆయన సూట్ కేస్. ఊరికే బ్యాట్తో మేము పిల్లలందరం కలిసి ఆయనతో క్రికెట్ ఆడాం. క్రికెట్ ఆడితే ఊరికే డిఫెన్స్ కొడితే వెళ్ళిపోయింది బాల్. డిఫెన్స్ ఆడాడు అంతే. అంత పవర్ఫుల్ మ్యాన్. అంత నా కోసమే అనుకున్నాడు. పిల్లల కోసం మనం వండినా, మమ్మీ కూర కొంచెం వేసుకోనా అని అడిగే కొడుకును తల్లి ఇష్టపడుతుందా? మొత్తం వేసుకొని తుడిచిపెట్టి మందేపే కొడుకుని ఇష్టపడుతుందా? ప్రార్థన అంటే అంతే. నువ్వు చేయగలిగిన వాటిని కూడా, దేవా ఈ పని చేయమంటావా? చేయమంటే చేస్తాను, లేదంటే మానేస్తాను. దట్ ఈజ్ డిపెండెన్స్ ఆన్ గాడ్. అది దేవుడు మన నుంచి అది కోరుతున్నాడండి. సో ఈ రాత్రి ప్రార్థన కొరకు మనల్ని మనం అప్పగించుకుందాం. 3వ తలంపు, ప్రార్థన అంటే క్రైస్తవ జీవితంలో అన్నిటికంటే ముఖ్యంగా చేయవలసిన కార్యక్రమం. అంటే నీ పరిచర్య కంటే, నీ యొక్క పాటల కంటే, నీ పబ్లిక్ ప్రదర్శన కంటే నీవు ప్రాముఖ్యమైనదిగా ఆ ప్రార్థనను ఎంచకపోతే అది వేషధారణ కిందకే వస్తుంది. ఈ 3 తలంపులు మన మనసులో వేసుకొని ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో రాజరాజ